వల్ల ఉపయోగాలు ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది, ఎంత టైం సేవ్ చేస్తుంది ఒకసారి మా వాళ్ళందరికీ చెప్పండి. ఉపయోగాలు అంటే దీంతో కూలీలు మాత్రం ప్రాబ్లం లేకుండా చేసుకోగలుగుతున్నాం. ఎందుకు అని అంటే ఒక నలుగురు తీసుకొస్తే నలుగురు 4 విధాలుగా వేస్తున్నారు మక్క. కాబట్టి నేను ఒక్కొన్నే ఒక 2 గంటల లోపల 2.5 గంటల లోపల ఒక ఎకరాన్ని వేసుకోగలుగుతున్నాను. ఒక రోజుకు 3 ఎకరాలు వేసుకోగలుగుతాం ఒక మనిషి. ఎలాంటి భూములకు పనిచేస్తుంది అనేది ఈ మాన్యువల్ సీడర్ వేసుకుంటే మనకు తడి భూమి మాత్రం నడిచేటట్టు కొడతలేదు. కానీ పొడి భూమే రోటవేటర్ కొట్టుకొని మంచిగా చదును చేసుకొని చాళ్ళు వేసుకుంటే మనకు స్ట్రైట్గా కనబడుతుంది. ఆ చాళ్ళలో వెళ్ళిపోవచ్చు స్ట్రైట్గా, అట్లా బాగుంటుంది. ఇప్పటికన్నా ఆయటి ముంగట ఎప్పుడు వర్షాలు తొలకరి జల్లుల అప్పుడు ఇంకా బాగుంటుంది. ఎందుకు అనంటే అప్పుడు డ్రై అయితే ఉంటుంది కాబట్టి అప్పుడు ఇంకా బాగుంటుంది. మనకు సీడ్ కూడా అది మంచిగా కనబడుతుంది. దాంట్లో నుంచి పడుతుందా పడతలేదా అనేది మనము రన్ అవుతూ ఉంటే మనకు కనబడుతుంది. కంపెనీలు ఏమంటారు అని అంటే 20 సెంట్లకు ఒకటి ఇవ్వండి అని అంటారు. మనకు భోజకు మధ్యన 60 సెంట్లు ఎట్లాగుంటుంది. కానీ 20 సెంట్లు వేసుకోలేకపోతున్నాం. కాబట్టి ఇది మిషన్ తోటి 20 సెంట్లు కరెక్ట్గా మనకు వేసుకోగలుగుతాం. అన్న మనకి దీంతో పాటు 12 పండ్లు వచ్చాయి కదా. అవును. సో మీరేమో మాకు 12 వద్దు 8కి చేంజెస్ ఇవ్వమన్నారు. చేంజెస్ ఇచ్చాం కదా. సో ఎందుకు ఈ చేంజ్ అంటే ఏ విధానం కోసం ఏంటి అని అంటే ఈ సీడర్ తయారు చేసిన వాళ్ళు బాగా తయారు చేశారు. ఎందుకు అని అంటే కొన్ని విత్తనాలు దగ్గర వేయాల్సి వస్తాయి. ఇది వేరుశెనగకు కూడా మనకి వస్తుంది, శనగకు మనకి వస్తుంది, మొక్కజొన్నకు. అంటే ఒక్కొక్కటి ఇది దాదాపు 20 సెంటీమీటర్లు కావాలని చెప్పి నేను 8 టీతులు పెట్టమని చెప్పిన. 12 టీతులు ఎందుకు అని అంటే దగ్గర మనకు దాదాపు 15 సెంటీల లోపలనే వేసుకుంటాం వేరుశెనగ. కాబట్టి దానికి మనకి వస్తుంది. ఇంకా దూరం కూడా అడ్జస్ట్ కోసం మాత్రం మంచి ఆప్షన్స్ ఇవి.